చైనా పాక్ రెండింటికి ఒకటే సమాధానం. పినాక MK3. అవును, ఆపరేషన్ సింధూర్ తర్వాత సైన్యం అమ్ముల పొదిని మరింత బలోపేతం చేస్తోన్న రక్షణ శాఖ తొందరలోనే మరో ఆయుధాన్ని మరింతగా సానబెట్టి మరీ ప్రయోగించబోతోంది. అదే పినాక మిస్సైల్ గైడెడ్ లాంచర్. ఇప్పటికే ఈ పినాక MK1, MK2 పేరుతో ఆర్మీ దగ్గర రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ ఉండగా వాటిని మరింత ఆధునీకరించారు. సెంట్రల్ డిఫెన్స్ రంగ సంస్థ DRDO ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థతో కలిసి తయారు చేసిన ఈ మిసైల్స్ కనుక రంగంలోకి దిగితే అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు దేశాలకు అంబ పలకాల్సిందే. ఆ విశేషాలు ఇప్పుడు చూడండి. రంగంలోకి పినాక దిగితే చైనా పాక్కి దబిడి దిబిడే. సరిహద్దులతో సింగిల్ హ్యాండ్ తో డబుల్ ఫైర్. నూట 120 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్ తుత్తునియలు. ఒకటి మిస్ అయినా మరొకటి మిస్ కాని మల్టీ బ్యారెల్ సిస్టమ్. భారతదేశపు రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేసిన పినాక MK3 గైడెడ్ రాకెట్ వ్యవస్థ దేశ శతఘ్ని దళ సామర్థ్యాన్ని అమాంతం పెంచనుంది. ఈ అత్యాధునిక రాకెట్ పొరుగు దేశాల దీర్ఘశ్రేణి ఆయుధాలకు దీటైన సమాధానంగా నిలవనుంది. ఈ పినాక మిజైల్ భారత సైన్యానికి ఎందుకు కీలకమంటే ఇప్పటికే పాకిస్తాన్ దగ్గరున్న ఇలాంటి తరహా మిజైల్ వ్యవస్థల రేంజ్ కి ఇది పోటీ ఇవ్వనుంది. చైనా దగ్గరున్న PHL-03 మిజైల్ రేంజ్ 70 నుంచి 130 కిలోమీటర్లు కాగా పాకిస్తాన్ దగ్గరున్న A-100 మిజైల్ రేంజ్ 120 కిలోమీటర్లు. ఈ నేపథ్యంలోనే పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ వాటికి ధీటుగా తయారైంది. DRDO ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ తో కలిపి రూపొందించిన సరికొత్త శక్తి స్వరూపం పినాక MK3, ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. పూణేలో ఉన్న ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE ఇతర అనుబంధ పరిశోధన ప్రయోగశాలలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది. పినాక సిరీస్ లో ఇది 3వ తరం మిజైల్ సిస్టమ్ కాగా ఇప్పటికే ఆర్మీలో ఉన్న పినాక MK1 రేంజ్ 40 కిలోమీటర్లు కాగా MK2 రేంజ్ 60 నుంచి 90 కిలోమీటర్లు. అలానే గైడెడ్ పినాక అనే మరో వెర్షన్ రేంజ్ 75 నుంచి 90 కిలోమీటర్లు. లేటెస్ట్ వెర్షన్ వాటికంటే మెరుగైనది, ఆధునికమైనది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఏమాత్రం గురి తప్పకుండా ఛేదించడం పినాక ప్రత్యేకత. అలానే 250 కేజీల వార్ హెడ్లను మోసుకుపోతుంది. శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, బంకర్లు, ఏ సరఫరా కేంద్రాలపైనైనా దాడి చేయగలదు. పాత 214 మిల్లీమీటర్ల వెర్షన్తో పోలిస్తే ఈ రాకెట్ 300 మిల్లీమీటర్ల డయామీటర్లు ఉంటుంది. దీంతో ఎక్కువ పేలోడ్ నింపడం కుదురుతుంది. DRDOనే తయారు చేసిన హైటెక్ గైడెన్స్ నేవిగేషన్ ని వాడుకుంటూ కంట్రోల్ కిట్ ద్వారా పనిచేస్తుంది. ఈ పినాక మిజైల్ లాంచింగ్ సిస్టమ్ నుంచి వెలువడే మిజైల్స్ ఫెయిల్ అయ్యే దూరం 10 మీటర్లు మాత్రమే. అంటే టార్గెట్ ఉన్న చోటు నుంచి 10 మీటర్లు మాత్రమే పక్కకు పడుతుంది. కాబట్టే పినాక MK3లోని మల్టీ బ్యారెల్ సిస్టమ్ ఒక మిజైల్ టార్గెట్ మిస్ అయినా మరో మిజైల్ ఖచ్చితంగా టార్గెట్ పై పడి తీరుతుంది. ఇదే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఆర్మీలకు చుక్కలు చూపించే విషయం. ఒకేసారి 8 గైడెడ్ రాకెట్లను లాంచ్ చేసే పినాక MK3 దూసుకుపోయే వేగం 44 సెకండ్లు. అంటే నిమిషంలో 30 వంతులో అరివీర భయంకరంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.